50 సంవత్సరాల చరిత్ర గల అమెరికాలోని తొలి హిందూ దేవాలయమైన ఈ ఆలయం గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వారు అన్నట్టుగానే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కొండపైనే ఉంటారు. తిరుపతికి ఎలా అయితే కొండెక్కి వెళ్తామో అలానే దారి ఉంటుంది ఇక్కడ కూడా. ఎక్కడుంది ఈ ఆలయం అంటే పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్ లో. సూర్యుడు అస్తమించే సమయానికి మేము ఆలయం దగ్గరికి వెళ్ళాము. గోపురం పక్కనే సూర్యుడు కనపడడం ఎంతో అద్భుతంగా అనిపించింది. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో పాటు గుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేము. గర్భగుడిలో ఉన్న భగవంతుడిని అయితే నేను ఇక్కడ చూపించడం లేదు, చూపించకూడదు కూడా. వెండి వాకిలి దాటుకుని బంగారు వాకిలి ముందు వరకు కూడా ప్రతి ఒక్క భక్తుడిని పంపిస్తారు. తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. అక్కడే క్యాంటీన్ కూడా ఉంది. అద్భుతమైన భోజనం మీకు దొరుకుతుంది. ఆ గుడి క్యాంటీన్ లో దొరికే భోజనానికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది. లడ్డు కూడా పైనే దొరుకుతుంది మీకు. క్యాంటీన్ లో గనక మీకు భోజనం దొరకకపోతే గుడి నుంచి కొంచెం బయటకు వస్తే ఉడిపి కెఫే కనపడుతుంది. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ అండ్ ప్రైస్ కూడా బాగుంటుంది. ఎవరైనా పిట్స్బర్గ్ టెంపుల్ వెళ్తున్నారు అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. మీరు కనుక పిట్స్బర్గ్ టెంపుల్ విజిట్ చేస్తే మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. క్యాంటీన్ లో తిన్నారా, బయట భోజనం చేశారా అన్నది కూడా మాకు తెలియజేయండి. 2 చోట్ల మేము తిన్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఆగండి, ఒక్కటి వినడం లేదా చెప్పడం మర్చిపోయారు. గోవిందా గోవిందా.